అందరికీ నమస్కారం అండి. చెన్నకేశ్వరపల్లి యూట్యూబ్ ఛానల్కి మరొకసారి స్వాగతం. చాలామంది వాళ్ళ లోన్ యాప్స్ పేమెంట్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అదొకటి మాత్రం చేయకండి. దయచేసి వీడియోని సాధ్యమైనంత వరకు పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సాధ్యమైనంత వరకు పోస్ట్ చేస్తేనే ఈ వీడియో కొంచెం రీచ్ అనేది పెరుగుతుంది. అలాగే మీలాగా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి ఒక హెల్ప్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఇట్లా చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. మనం ఏదైతే చేస్తున్నామో అది కరెక్టా కాదా అనేది. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సాధ్యమైనంత వరకు ఇలా ఇబ్బంది పడే వాళ్ళకి వీడియో సెండ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ అనేది దొరుకుతుందన్నమాట. ఇంకొకటి నేను చెప్పొచ్చేది ఏంటంటే, నెక్స్ట్ రాత్రి ఒక వీడియో పెట్టాను. ఈ లోన్ యాప్స్కి సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే పెట్టాను. అది చాలామందికి యాక్సెస్ డినైడ్ అయిందనమాట. అది ఇప్పుడు ఓపెన్ సోర్స్గా అయితే పెట్టేశాను. ఇప్పుడు మీ లింక్ మీద క్లిక్ చేస్తే మాత్రం మీకు 100% ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఏవైతే లోన్ యాప్స్ ఉన్నాయో వండర్ లోన్ అనేది మళ్ళీ ప్లేస్టోర్లోకి దాపరిచిందనమాట. ఈ ప్లేస్టోర్లో నుంచి డిలీట్ చేసి వితిన్ 15 days ఆర్ 20 daysలోనే మళ్ళీ మనకి రావటం అనేది చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ వస్తుందని చెప్పేసి మళ్ళీ వచ్చింది. వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేది మళ్ళీ యథావిధిగా చేస్తున్నారు, యథావిధిగా హెరాస్మెంట్ అనేది చేస్తున్నారు, యథావిధిగా వాళ్ళు చేసే పెత్తనాలు, వాళ్ళు చేసే పత్యాపారాలు చేస్తున్నారు. సరే, ఇవన్నీ ఇప్పుడు డిలీట్ చేసి మళ్ళీ పెట్టి డిలీట్ చేసి మళ్ళీ పెట్టడం వల్ల అసలు ఉపయోగం అయితే ఏం లేదు. వీటి మీద ఏదైనా సరే గట్టి యాక్షన్ అయితే తీసుకుంటే మాత్రం బాగుంటుంది. వీటికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ అన్నీ సీజ్ చేసి పక్కన పడేస్తే, ఎటువంటి లోన్ యాప్స్ని ఎంకరేజ్ చేయకుండా ఉంటే మన గవర్నమెంట్ అనేది చాలా బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ సెకండ్ వన్ థింగ్ వచ్చేసరికి, ఇప్పుడు హెరాస్మెంట్ అంటే ఏంటి? హెరాస్మెంట్ అంటే నథింగ్ బట్ మీ యొక్క ఫొటోస్ని మాఫ్ చేయడం కానీ, మీ యొక్క కాంటాక్ట్ లిస్ట్కి కానీ కాల్ చేయడం. అదే మీరే ముందు ఫోన్ చేసి మీరే కాంటాక్ట్ లిస్ట్ చెప్పేస్తే ఇంకెవడన్నా మిమ్మల్ని హెరాస్ చేసేది. ఒకవేళ ఏదైనా ఫోటో వచ్చిందంటే అది ఫోటో అనేది నిజం అయితే కాదు కదా, అది 100% ఫేక్ ఫోటోనే. అలాంటి ఫేక్ ఫోటోకి దడిసి మీరు వీళ్ళకి డబ్బులు కట్టడం కంటే, ఎవరైతే ఈ లోన్స్ తీసుకున్నారో వాళ్ళు 99% కాదు 100% ఎగ్గొట్టేసేయండి. 100% కట్టకండి. ఎవరైతే వీళ్ళు కడుతున్నారో ఈ కట్టే వాళ్ళ గురించే వీళ్ళు ఇంకా టార్చర్ అనేది చేస్తున్నారన్నమాట. మీరు ఇలా కట్టుకుంటూ పోయి ఇంకెంతకాలం అనేది కడతారు అమౌంట్? ఇలా కట్టొద్దన్న దయచేసి అర్థం చేసుకోండి. మీరు కట్టడం అనేది దీనికి సొల్యూషన్ కాదు. మీరు కట్టిన ఎంత అమౌంట్ మీరు కడుతున్నారు, మీకు ఎంత వస్తుంది? 2,000కి 4,000 కట్టడం భావ్యమా కాదా అనేది ఒకసారి అర్థం చేసుకోండి. దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. ఎంకరేజ్ చేయడం వల్ల అసలు ఉపయోగం లేదు. ఎంకరేజ్ చేయొద్దు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే నాకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నారు. నాకు ఫోన్ చేసి డబ్బులు అడటానికి మనం ఏమి తోపులు ఏం కాదన్న, అంత సినారియో కూడా ఏం లేదు మన దగ్గర. అన్ని లక్షలు వచ్చి రావడానికి కూడా మనకి ఇదైతే లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైతే ఈ లోన్ యాప్స్ని తీసుకొని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఒకటి, మీరు ఇలాంటి వాటి గురించి దడవద్దు. ఇలాంటి వాటిని అసలు దగ్గర రానియద్దు. ఎవడం మిమ్మల్ని ఏం పీకలేడు, ఎవడం మీ జోలికి రాడు. అర్థమైంది? మీరు తెగించినోడికి తెడ్డేలింగు. తెగించి అడుగు ముందుకేండి. ఇటువంటి చెత్తనా కొడుకులు ఎవడో కూడా మన ఇండియాలో ఉండడు. 100% చెప్తున్నాను. కానీ ఇంకా వినకుండా ఇదే పంచాయతీ మీరు కొన్ని చేసుకుంటూ పోతే ఇక మిమ్మల్ని ఎవడో కాపాడలేడు అనమాట. ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇలాగే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇలాగే మీరు బారిన పడుతూనే ఉంటారు. ఇలా 1 కాదు, 100 కాదు, 1000 కాదు, లక్షల్లో ఉన్నారనమాట ఇట్లాంటి లోన్ యాప్స్ బాధితులు. అమౌంట్ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి కోట్లలో జరుగుతుంది. అనధికారికంగా జరిగేది. మనం పే చేసే యూపీఐ ఐడీలు అన్నీ కూడా ఫేక్ యూపీఐ ఐడీస్కి మనం డబ్బులు పే చేస్తున్నాం. అటువంటి వాటికి డబ్బులు కట్టి బాధపడడం కంటే కట్టకుండా హ్యాపీగా ఉండటం బెటర్. ఇటువంటి వాటిలో ఇరికిన తర్వాత మన ఇల్లు గుల్లవుతుంది, ఒళ్ళు గుల్లవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకొని మీరు ఏదైతే నేను చెప్పిన పనుందో అదే చేయండి. ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం కింది నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా సొల్యూషన్ అనేది చూపిస్తానమాట. అంతేకాని ఏదో అయిపోద్ది, ఏదో జరిగిద్ది అనేది మాత్రం మీరైతే భ్రమపడద్దు. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీడియోని కొంచెం షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్. జై హింద్.